ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా చెప్పుకునే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మోడువారిపోయింది. డెడ్ స్టోరేజ్ దశను దాటి నీరు అడుగంటింది. నీటి నిల్వలు తగ్గిపోవడంతో ప్రాజెక్టు వెలవెలబోతోంది. ప్రాజెక్టు వెనుక భాగమంతా ఎడారిని తలపిస్తోంది. వర్షాకాలం వరకు ప్రాజెక్టుకు నీరొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 4 ఏళ్లలో లేని దుస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఎస్ఆర్ఎస్పీ తాజా పరిస్థితిపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా చెప్పుకుంటారు. గత 7 దశాబ్దాలుగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ప్రజల అవసరాలు తీరుస్తోంది. ప్రాజెక్టు కింద 18 లక్షల ఎకరాలు ఆయకట్టుంది. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. సుమారు 30 ఎత్తిపోతల పథకాల ద్వారా వందలాది గ్రామాలకు తాగు, సాగునీరు అందుతోంది. గత కొన్నేళ్లుగా ప్రాజెక్టు పూర్తిగా నిండి 2 పంటలకు సాగునీరందించింది. అయితే ఈ సంవత్సరం మే నెల చివరిలోనే ఎస్ఆర్ఎస్పీ ఎండిపోయింది. జలాశయం మొత్తం ఎడారిలాగా మారిపోయింది. 90 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 10 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1056 10 అడుగుల నీరుంది. గతేడాది ఇదే సమయానికి 1065 అడుగుల వద్ద 21 టీఎంసీల నీటి నిల్వలు ఉంటే ఈ సంవత్సరం పూర్తిగా అడుగంటింది. వాస్తవానికి 15 టీఎంసీల కంటే తక్కువ నీటి నిల్వలు ఉంటే డెడ్ స్టోరేజీ దశకు చేరినట్టు లెక్క. ఆ లెక్క ప్రకారం ప్రస్తుతం కేవలం 10 టీఎంసీలు మాత్రమే ఉండటంతో పూర్తిగా అడుగంటినట్లు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాలకు కూడా నీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ప్రాజెక్టులోని 30కి పైగా ఎత్తిపోతల పథకాలు వట్టిపోయాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా కోరుట్ల, జగిత్యాల, నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి ప్రాంతాలకు తాగునీరు అందించాల్సి ఉంది. అయితే ప్రాజెక్టులో సరిపడా నీరు లేకపోవడంతో 3-4 రోజులకోసారి తాగునీటిని వదులుతున్నారు. దీనికోసం వదిలినప్పుడల్లా 231 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఉన్న నీటి నిల్వలు కూడా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఎస్ఆర్ఎస్పీలో నీటి నిల్వలు తగ్గటానికి చాలా కారణాలు చెబుతున్నారు ఇరిగేషన్ అధికారులు. పంటలకు ఎక్కువ నీరు అవసరం కావడంతో ప్రాజెక్టులో నిల్వ ఉన్న జలాలను వదలాల్సి వచ్చిందంటున్నారు. దీంతో పాటు ఎండలకు నీటి ఆవిరి శాతం కూడా పెరుగుతూ వస్తోందని, ప్రస్తుతం ఒక్క రోజులో 245 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలోనూ తగ్గిపోతోందన్నారు. ఈసారి వర్షాలు సకాలంలో పడకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. నాటిన పంటలకు నీళ్ళిచ్చి పంట చేతికొచ్చే వరకు నీటి తరలి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే మొన్న ఒక 1.5 నెలల క్రితము అనవసరంగా వరద కాలువ నుంచి నీళ్లు వదిలిపెట్టారు. ఆ నీళ్లు వదిలిపెట్టడం మూలాన ఇది తొందరగానే నీటి మట్టం తగ్గిపోయింది. అప్పుడు నీళ్లు వదలకపోతే ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుండే జనాలకి. నీళ్లు తగ్గినాయి కాబట్టి మాకు ఇక్కడ నీళ్లు ఇన్ఫ్లో తగ్గిపోతుంది. ఇన్ఫ్లో తగ్గిపోయినప్పుడు మాకు లెవెల్లో నీళ్ళు రావు. నీళ్ళు రానప్పుడు ఏం చేస్తాము, లిఫ్ట్ కెనాల్ చాలు చేస్తాము. లిఫ్ట్ కెనాల్ అది మోటార్ సబ్స్టేషన్ కాలిపోయింది. అది మోటార్లు దాన్ని మేము అధికార దృష్టికి తీసుకుపోయినాము. మరి మంచిగా చేయించిరా చేపియలేరా తెలియదు. ఒకవేళ మంచిగా చేపిస్తే మాకు పడతాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పునరుజ్జీవన పథకం ప్రస్తుతం ఉపయోగించే పరిస్థితిలో లేదు. రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలను ఎస్ఆర్ఎస్పీలోకి తరలించే ఈ పథకం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. ఆపత్కాలంలో ఆదుకోవాలనే ఉద్దేశంతో భారీ వ్యయంతో నిర్మించిన రివర్స్ పంపింగ్ పథకం అలంకారప్రాయంగా మిగిలింది. ఇలాంటి పథకాలు ఆదుకోక ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరటంతో ఇప్పుడు సాగవుతున్న యాసంగి పంటలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఎస్ఆర్ఎస్పీ నీటి నిల్వలు తగ్గిపోవటాన్ని తేలిగ్గా తీసుకుంటే 18 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రభుత్వం ఇకనైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.